ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక దాదాపు తుది అంకానికి చేరుకుంది. నిన్న ఎన్డీఏ పార్టీ దీని కోసం విస్తృతంగా కసరత్తు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, పల్లా శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్ మరికొందరు కీలక నేతలు సమావేశమై రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై లోతుగా చర్చించారు. అయితే ఈసారికి బీజేపీ స్థానిక సమీకరణాలను టీడీపీలో ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ సీటు కోరకూడదని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు సమావేశంలో స్పష్టం చేశారు. ఫైనల్ గా టీడీపీకి 3, జనసేనకు 1 కేటాయించారు. జనసేన అభ్యర్థిగా లింగంనేని రమేష్ కు అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే టీడీపీ నుంచి సానా సతీష్ కు మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. వీరితో పాటు టీడీపీ అభ్యర్థులుగా బీసీ మహిళా ఎస్సీ నేతకు అవకాశం ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. అన్ని రకాల సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని 4 అభ్యర్థుల్లో కమ్మ, కాపు, బీసీ మహిళా, ఎస్సీ కులాలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం. దీంతో పాటు పలు కీలక అంశాలపై కూడా ఎన్డీఏ భేటీలో చర్చించారు. రాజ్యసభ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేయడానికి నెల 8తో గడువు ముగియనుంది. అయితే 8వ తేదీన మంచి ముహూర్తం లేకపోవడం, 7 ఆదివారం కావడంతో అభ్యర్థులు ఈ నెల 6నే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఈసారి రాజ్యసభ స్థానం వదులుకోవడం చర్చనీయాంశంగా మారింది.